మనుషుల్లా సాగుచేసిన కుక్కపిల్లలు. ఒక చిన్న గ్రామముంది. పేరు కరుణపల్లి. ఆ గ్రామం చివర్లో 4 చిన్న కుక్కపిల్లలుండేవి. బంటి, చిట్టి, మోటు, గోలు. వాళ్ళు మామూలు కుక్కపిల్లలు కాదు. ప్రతిరోజూ తెల్లవారుజామున మనుషుల్లా లేచి చొక్కా, ధోతీ వేసుకుని, తలకి గుడ్డ కట్టుకుని పొలాల వైపు నడిచేవారు. ఒకడు నేల దున్నేవాడు, ఒకడు విత్తనాలు వెయ్యేవాడు, ఒకడు నీళ్లు పోసేవాడు, మరోడు కలుపు తీసేవాడు. గ్రామస్తులు చూసి నవ్వారు. కుక్కపిల్లలు సాగు చేయడమా అని ఎగతాళి చేశారు. కాని ఆ కుక్కపిల్లలు వర్షంలోనూ ఎండలోనూ ఏ రోజూ పని ఆపలేదు. రోజులు గడిచాయి. పొలాల్లో పచ్చదనం పెరిగింది. చివరికి బంగారు రంగు ధాన్యంతో పొలాలంతా నిండిపోయాయి. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కాని అసలు విషయం ఇంకా ఉంది. ఆ కుక్కపిల్లలు ఆ ధాన్యాన్ని అమ్మలేదు, తమ దగ్గర దాచుకోలేదు. గ్రామంలోని పేదలందర్నీ పిలిచారు. వృద్ధులకు, పిల్లలకు, ఆకలితో ఉన్నవాళ్లకు తమ చేతులతో ధాన్యం పంచారు. ఆ సమయంలో వాళ్ల తోకలు ఆనందంగా ఊగాయి. వృద్ధుల కళ్లల్లో కన్నీళ్లు, పిల్లల ముఖాల్లో చిరునవ్వులు. ఆ రోజునుంచి కరుణపల్లి గ్రామం మారిపోయింది. సందేశం: మన దగ్గర ఎంతుందో కాదు, ఇతరులతో ఎంత పంచుకున్నామో అదే నిజమైన గొప్పతనం. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.